complete. మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క భావములు ఉర్రు తొలుగుతున్నవి. In fact, there have been tremendous beautiful sentiments in every man. అట్టి శక్తి మరి ఏ వ్యక్తి యందు కూడాను కానరాదు. This mighty strength is not noticed in anybody. అది అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు. It is the mind, a combination of thoughts. మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేనినైనా కూడాను సాధించగలడు. The one who can win over the mind can win the rest of the world. మనసుకు మించినటువంటి శక్తి ఈ జగత్తులో కానరాదు. There is no other greater power than the mind. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షో అని మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము. Mind is the primal cause. It is responsible for the bondage and the liberation. ఇట్టి మనసును మానవుడు ఈనాడు సాధించలేకపోతున్నాడు. Man should not control his mind today. కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు. Therefore, he could not be the recipient of the bliss for which he has to. మనస్సును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడాను సాధించగలడు, అనుభవించగలడు. If you control your mind, you can be successful in any of the task and you can be reputed. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి. achieve that state of the mind which is pure. ఈ మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తి అన్నింటినీ కూడా సాధించగలడు. If you control your mind, you will be able to accomplish anything.